ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు అందింది. ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ను తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో వేగంగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉంది అని వెల్లడించారు. ఈ నెల 15 నాటికి ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ నివేదిక ఇచ్చింది. ఇక మరిన్ని వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రాష్ట్ర ప్రజానీకానికి వాతావరణ శాఖ అధికారులు చల్లటని కబురు చెప్పారు. నైరుతి రుతుపవనాలు రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, దక్షిణ కోస్తా ప్రాంతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. 2-3 రోజుల్లో ఈ రుతుపవనాలు రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారి నాగభూషణం చెప్తున్నారు. సార్, ఎప్పుడు ప్రవేశించాయి రుతుపవనాలు మన రాష్ట్రంలో? ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం మరియు తూర్పు అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలు మరియు గోవా రాష్ట్రం పూర్తిగాను, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని అనేక ప్రాంతాలు మరియు రాయలసీమ, తమిళనాడులోని ఎక్కువ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు మరియు నైరుతి బంగాళాఖాతం మరియు తూర్పు బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లోని కూడా ప్రస్తుతానికి కొన్ని చోట్ల విస్తరించి ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో ఇవి మరింత విస్తరించడానికి అనుకూలంగా ఆయా ప్రాంతాలు అయినటువంటి కర్ణాటక, మహారాష్ట్ర మరియు తమిళనాడు, రాయలసీమ, మన ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలు మరియు నైరుతి బంగాళాఖాతం, తూర్పు బంగాళాఖాతం, మన ఈశాన్య ప్రాంత రాష్ట్రాలైనటువంటి వాటిలోని కూడా మరింత చొచ్చుకుపోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి రాగల 2-3 రోజుల్లో. మరియు ఒక ఉపరితల ద్రోణి జార్ఖండ్ నుంచి తమిళనాడు వరకు ఛత్తీస్గఢ్ మీదుగా ఒక సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. మరియు ఒక ఉపరితల ఆవర్తనం కూడా జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాల్లో అప్ టు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. మరియు దిగువ ట్రోపో ఆవరణంలో మన ఆంధ్రప్రదేశ్లో నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. కాబట్టి వీటి యొక్క ఫలితం ఆధారంగా రాష్ట్రంలో ఈ రోజు నుంచి రాగల 4 రోజుల వరకు కూడా ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల ఉరుములు మిరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఒక 3 రోజుల వరకు కూడా వడగాల్పులు రాష్ట్రం అంతటా కూడా, రాష్ట్రంలో అంటే ఉభయ కోస్తా జిల్లాలైనటువంటి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వేడి, తేమ, అసౌకర్యమైనటువంటి వాతావరణం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో రాగల 3 రోజులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్, తమిళనాడు, తెలంగాణ మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి వల్ల రాష్ట్రంలో మరొక 4 రోజుల పాటు చెదురుమదురు వర్షాల నుంచి మొదలుకొని భారీ వర్షాల వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులతో పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక 3 రోజుల పాటు తీవ్రమైన ఎండలు కూడా, వడగాల్పులు కూడా వీసే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.